ముస్లిం అన్న మాట ఎందుకంటే అసలు ఇక్కడ అంటే షిబ్లీ గారు అనే వ్యక్తి ఎంతసేపు అసలు ముందు దేశము, రాష్ట్రము, మన సమాజము, ముందు మీకు ఆ సమాజంలో, ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో అందరూ ఉంటారు. ఫారూక్ గారికి దేశం ఇంపార్టెంటా ముందు? అంతే కదా, దేశం బాగుంటే రాష్ట్రాలు బాగుంటాయి, రాష్ట్రాలు బాగుంటే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల ప్రజలు బాగుంటారు. అందులో నేను ఒకటి. ఇంకొకసారి ఫారూక్ గారికి దేశం బాగుండడం ఇంపార్టెంటా? 100%. అందులో ఎటువంటి డౌట్ ఏమైనా ఉందంటే కానీ మీరు చెప్పిన ఇదే మాట చాలా మంది ముస్లిం మత పెద్దలు కావచ్చు, రాజకీయ నాయకులు చెప్పలేరు కదా. అంత మీరు బోల్డ్ స్టేట్మెంట్ ఎట్లా ఇస్తున్నారు? చాలా ఫోర్స్ఫుల్ గా ఏంటంటే మీడియా ఇవాళ రోజుల్లో ఓకే మీకు ఏది కావాలో దాన్నే మీరు ప్రొజెక్ట్ చేస్తున్నారు, నేను ఎలివేట్ చేసుకుంటాను అంతే తప్పించి దాంట్లో ఏముండదు. చూడండి, ఎక్కడికైనా కానీ ఇస్లాం కూడాను అదే నేర్పిస్తుంది. హుబ్బుల్ వత్ని అంటారు, అంటే ఏ దేశంలో అయితే జీవిస్తున్నారో ఆ దేశాన్ని ప్రేమించండి, గౌరవించండి, అక్కడ ఉన్న చట్టాలను ఇస్లాం నేర్పిస్తుంది కదా. ఇప్పుడు నేను రాజ్యాంగాన్ని గౌరవించడానికి గల ప్రధాన కారణం ఏంటి? నేను ఏదైతే ధర్మాన్ని నేను అనుసరిస్తున్నానో ఆ ధర్మమే నాకు చెప్తుంది. సరే, మీరు చెప్తున్న ఇస్లాం ఏ దేశం నివసిస్తే ఆ దేశాన్ని గౌరవించాలని చెప్తుంటే, పాకిస్తాన్ లో క్రికెట్ మ్యాచ్ గెలిస్తే ఇక్కడ బాంబులు వేల్చే వ్యక్తులు కూడా ఉన్నారు కదా, మరి అటువంటి వాళ్ళకి ఇద్దరం కలిసిపోదాం. ఎవడో వాళ్ళు చూపించండి, నాకు ఎవరో వాళ్ళు చూపించండి. మీకు తెలియదా? ఏం తెలుసు? మీకు తెలుసా? మీరు చూసారా? అటువంటి సందర్భాలు మీరు వెళ్దాం పదండి, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళ దగ్గరికి వెళ్దాం. వాళ్ళు ఎవరు, వాళ్ళ పేర్లేంటి, వాళ్ళ ఆధార్ కార్డులు ఏంటి చెప్పండి. అది ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ తీసి పక్కన పెట్టండి. దాని జిమ్మేదారి మనం కెమెరా ముఖంగా మీరు నేను తీసుకుందాం. అంటే ఎవడు ముస్లిం వాడు పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకుంటున్నాడో వాడి పేరేంటి, వాడి ఇంటి అడ్రస్ ఏంటి, వాడి ఆధార్ కార్డ్ ఏంటి, పదండి వెళ్దాం. అంటే ఇప్పుడు మీరు గడ్డం టోపీ పెట్టుకొని అల్లాహు అక్బర్ అని చెప్పేసి నలుగురిని చంపేస్తే ముస్లిం అయిపోతారా? కాదంటారా? ఎలా అవుతారు? మీరు కూడా గడ్డం టోపీ ఉంది. అవును, నాకు గడ్డం టోపీ ఉంది. నేను ముస్లిం అంటే ఎవరు? ముస్లిం అంటే ఎవరు చెప్పండి. ఎవరు ముస్లిం అంటే? దాన్ని అనుసరించేవాడు. కేవలం ఆహార్యం ప్రకారంగా మీరు గడ్డం టోపీ వదిలేసి మీ చేతిలో గన్ పట్టుకొని మీరు అల్లాహు అక్బర్ అని చెప్తే మీరు ముస్లిం అయిపోతారా? ఎలా అవుతారు? మీరు ప్రిటెండ్ చేస్తున్నారు మీరు. అదే విధంగా నేను ఇప్పుడు టోపీ తీసేసి నేను కాషాయం వేసేసి జంజం పెట్టేసుకొని నేను పెద్ద బొట్టు పెట్టేసుకుని నేను స్వామి అయిపోతానా? అంటే మాకు నేర్పించిన సంస్కృతి అయితే అట్లనే. మరి అట్లా కాదంట. చూడండి, ఏ రిలీజియన్ అయినా కానీ, ఏ రిలీజియన్ అయినా చూడాలో మీరు చెప్పండి. ఎవరిని ముస్లిం అంటే ఎవరో మీరు చెప్పండి. ముస్లిం ని మీరు చూడాలంటే కనుక మీరు ఖురాన్ని మరియు హదీస్ ని చూడాలి. హదీస్ అంటే ప్రాఫిట్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఇది. దీన్ని బట్టి నాకు మీకు ఒకటి గుర్తు వస్తుంది. బెర్నార్డ్ షా ఒక మంచి మాట అన్నాడు, ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ ఇస్లాం డోంట్ సీ ఎట్ ముస్లిం అన్నాడు. మీరు ఇస్లాం ని చూడాలంటే కనుక మీరు ముస్లిం ని చూడమాకండి. ముస్లిం ఎవరు? ముస్లిం అతను ఫాలో అవ్వచ్చు, ఫాలో కాకపోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు లుక్ ఎట్ ఇస్లాం యూ హ్యావ్ టు లుక్ ఎట్ ఖురాన్ అండ్ ప్రాఫెట్ ముహమ్మద్ సెయింగ్. ఏంటి సార్ ముస్లిం కి ఖురాన్ కి వ్యత్యాసం ఏంటంటే? ఇప్పుడు మీరు హిందూ ఉన్నాడు, హిందూని చూడాలంటే కనుక నేను ఈ రోజున ఒక సనాతన ధర్మం ఉన్న పై నుంచి కిందాక కాషాయం వేసుకుని ఏమంటారు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనేవాడిని నేను ఇప్పుడు హిందూగా చూడాలా? లేకపోతే ఎవరైతే కాదు, అబ్సల్యూట్లీ నాట్. ఎవరైతే భగవద్గీత, ఋగ్వేదము, యజుర్వేదము ఏదైతే వేదాలు ఉన్నాయి వీటి అన్నింటినీ ఎవడైతే తుచా తప్పకుండా అమలు చేస్తున్నాడో తన జీవితంలో, తన రోజువారీ జీవితంలో పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఎవరైతే దాన్ని అమలు చేస్తున్నాడో అతను నాకు నిజమైన. ఇదంతా ఏంటంటే జస్ట్ ఆహార్యం ప్రకారంగా వీడు ముస్లిము, వీడు హిందూ, వీడు సిక్ అని చెప్పేసి అనుకుంటాం. బట్ రియల్ రిలీజియన్ అనేది వాడు అనుసరించే దాన్ని బట్టి ఉంటుంది. సార్ షిబ్లీ గారు, ఇప్పుడు నేను కూడా హిందూ అనే చెప్పుకుంటాను. నేను హిందువునని గర్వంగా చెప్తాను. నేను పొద్దున్న లేస్తే వినాయకుడిని మొక్కుతా, శివుడిని మొక్కుతా, నేను బొట్టు పెట్టుకుంటా, బయటికి వస్తే టెంపుల్కి వెళ్తా, కొబ్బరికాయలు కొడతాం. లేదంటే ఎల్లమ్మనో ఇంకో అమ్మనో ఉంటే అక్కడున్న ఆచారం ప్రకారంగా అక్కడ బలిదేవతలకు కూడా మేము కానుకలు సమర్పిస్తుంటాం. అంటే నేను హిందూ కాదంటారా? చూడండి, నేను హిందూ కాదు అని చెప్పడం కాదు, మీరు ఇక్కడ గమనించట్లా. మీ జీవితం, రోజువారీ జీవితంలో మీరు ఏ విధంగా అయితే వ్యవహరించుకుంటున్నారో దాంట్లో మీరు చూపించాలి. అంతేగాని మీరు షో ఆఫ్కి కాదు. మీరు ఏ విధంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇస్లాం ఉందండి, నేను అన్యమతం గురించి నేను మాట్లాడను. ఇస్లాం ఉంది. ఇస్లాం చాలా సింపుల్గా ఒక డెఫినేషన్ చెప్తాను. మీరు ఇస్లాంని పూర్తిగా స్టడీ చేస్తున్నారా? ఆ ఇస్లాం పట్ల మీకు అవగాహన ఉందా? ఎవరు కూడాను పూర్తిగా, నేనైతే ఒక ఇంటెలెక్చువల్ అయితే కాదండి, నేను ఒక మౌలానాని కాదు, ముఫ్తీని కాదు. జస్ట్ ఏంటంటే ఒక పొలిటికల్ యాక్టివిస్ట్ని, అంతవరకే. కానీ నాకు పూర్తి తెలుసా అంటే కనుక నేను పిహెచ్డి చేసినా కానీ నేను ఇప్పుడే ఎల్కేజీలో ఉన్నానండి నేను అంటాను. నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, అక్కడ కూడా మళ్ళీ ఇంకో మాట అంటాను, యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ అని చెప్పి. తప్పు జరగవచ్చు, కానీ
నాకు మొత్తం తెలుసు అని చెప్పి నేను చెప్పాను. అందరికీ అన్ని తెలిసి ఉండాలి, రూల్ ఉండదు. నేను మీకు దీంట్లో ఈ మొత్తం అంశంలో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సార్, ఎవరైతే ముస్లిం ఉన్నాడో అతను ఇస్లాంని అనుసరించేవాడు, తన ఏదైతే చుట్టుపక్కల ఉన్నవాళ్ళు అంటే తన నైబర్స్ వాళ్ళు భోజనం లేకుండా వాళ్ళు పస్తున ఉండకూడదు అని చెప్పేసి ఇస్లాం నేర్పిస్తుంది. ఈ రోజున ఎంతమంది దాన్ని ఫాలో చేస్తున్నారు? అబద్ధం చెప్పకూడదు అని చెప్పేసి ఇస్లాం చెప్తుంది. ఎంతమంది అబద్ధం చెప్పకుండా ఉంటున్నారు? పొద్దున్న నుంచి సాయంత్రం దాకా అబద్ధం చెప్పకూడదు. అతను నేను ముస్లింని అంటే కనుక ముస్లిం అయిన వాడు మళ్ళీ నువ్వు అబద్ధం చెప్పకూడదు, ముస్లిం అయిన వాడు నువ్వు పక్కన వాడి మనసుని నువ్వు నొప్పించకూడదు, ముస్లిం అయిన వాడివి నువ్వు పక్కన వాడికి వాడికి ఆకలి వేస్తుంటే కనుక వాడికి భోజన ఏర్పాటు చూడాలి, మళ్ళీ ఇవన్నీ నువ్వు చేస్తున్నావా? నువ్వు ఇవన్నీ చేయకుండా నేను నమాజ్ చదివేస్తున్నాను, నాకు గడ్డం ఉంది, టోపీ ఉంది, నేను మంచి అత్తర కొట్టుకుని నేను బయలుదేరిపోయాను, నేను సాహిబ్ని అంటే కనుక. సో మీ సంఘం పేరు ఏంటి సార్? అంటే నాకు తెలుసు, ఆడియన్స్ కి తెలవాలి. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి. సో దాదాపు మీ సంఘంలో ఉన్న సభ్యతాలు 30 నుంచి 40 వేల సభ్యతాలు ఉన్నాయని మేము విన్నాము. ఈ 40 వేల సభ్యతాలు ఏదైతే మీరు చెప్తున్నారో పూర్తిగా ఇస్లామిక్ తెలిసిన వాళ్ళు లేదా ఇస్లామిక్ ని ఫాలో అయ్యే వాళ్ళే ఉన్నారా? ముస్లిమ్స్ లేరా? మీరు చెప్పే డెఫినేషన్ చూడండి. ఇప్పుడు నేనే కరెక్ట్ గా చెప్పాలంటే నేనే 100% నేనే కాదు. ఓకే, చూడండి, ప్రతి మనిషిలో కూడాను మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి. బట్ మాకు తోచినంత వరకు మేము ఎంతవరకు కరెక్ట్గా ఉండగలము అనేది మనం చూసుకోవాలి. అంతే తప్పించి నేను కరెక్ట్గా అలా ఉన్నవాడే నాకు కావాలి అని చెప్పి నేను భూతద్దం పెట్టి నేను ఎతికి నేను తీసుకొని రాలేదు. కాకపోతే ఎక్కడైనా కానీ ఒక చిన్న స్పార్క్ ఉన్నా కానీ ఆ స్పార్క్ ని తీసుకొని మనం దాన్ని బట్టి అతన్ని మనం ఇచ్చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ నేనే నా దగ్గరే 100% గుడ్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి నేనే నమ్మను. మరి అలాంటప్పుడు నా దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ మొత్తం ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 100% కరెక్ట్గా ఉన్నారు అని చెప్పి నేను ఎలా చెప్పగలను చెప్పి. ఫారూక్ షిబ్లీ గారు ఏదైతే మైనారిటీలను అడ్డు పెట్టుకొని మత రాజకీయాలు, కుల రాజకీయాలు చేస్తాడు అని అంటే అటువంటి వ్యక్తులకు మీరేం చెప్తారు? తప్పేంటి అంటాను. తప్పేంటి మీరు రాజకీయం అంటే ఒక రెడ్డి ముఖ్యమంత్రి ఉండి పైన నుంచి కిందాక రెడ్లను మీరు అందరినీ కూడా అపాయింట్ చేసుకోవచ్చు. ఒక కమ్మ ముఖ్యమంత్రి ఉండి పైన నుంచి కిందాక అందరినీ కమ్మల్ని అపాయింట్ చేసుకోవచ్చు. ఒక ఏమంటారు ఇంకో వర్గానికి చెందినటువంటి ఉప ముఖ్యమంత్రి ఉండి ఆయన మొత్తం కూడాను ఆయనకి చెందిన వాళ్ళందరినీ కూడాను ఆయన అపాయింట్ చేసుకోవచ్చు. మళ్ళీ అలాంటప్పుడు నేను చేస్తే తప్పెందుకు అయింది? అంటే మీరు చేయండి అని చెప్పేసి నేనైతే మతాన్ని వాడుకుంటున్నారు అనే ఒక ఎవరు కులాన్ని ఎవరు వాడుకోవట్లేదా? మతాన్ని ఎవరు వాడుకోవట్లేదా? చెప్పండి, ఎందుకు వాడుకోవట్లేదు? బ్రహ్మాండంగా వాడుకుంటున్నారు. పైన ఢిల్లీ నుంచి తీసుకొని గల్లీ వరకు ప్రతి ఓడు వాడుకుంటుంది. ఈ రోజున మతాన్నే వాడుకుంటున్నాడు, వాడు కులాన్నే వాడుకుంటాడు. అటువంటి వ్యక్తులు అయితే మాకు కనిపించలేదు. మీరు వాళ్ళండి, మీరు కనిపించలేదంటే కనుక నేను అయితే మీరు చాలా ఏమంటారు లాజికల్ గా మాట్లాడుతున్నారని చెప్పి అర్థం చేసుకోవడం తప్పించి ఇంకేం లేదు. బలేటోళ్ళు వాళ్ళ రాజకీయ వ్యవస్థ ఉంది. రాజకీయ వ్యవస్థలో ఎందుకని చెప్పేసి మన కులం ఆధారంగా నడుస్తుంది చెప్పండి? అది కాదా? మీరు చెప్తున్న స్టేట్మెంట్ కంప్లీట్లీ అది. సరే, మీ మతంలోనే మిమ్మల్ని నమ్ముకున్న మీ ముస్లిం మైనార్టీలకే ఇప్పటివరకు ఏం చేసిరు షిబ్లీ గారు అంటే ఏం చెప్తారు? నేను ఏం చేశాను అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదండి. మేము ఎంత వరకు మనం చేసే ప్రయత్నం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. చూడండి, చేయాలంటే కనుక రాజకీయంగా కాదు, ఏదైతే అధికారం ఉందో ఆ అధికారం హస్తగతం అవ్వాలి. అధికారం ఈ రోజున వరకు ఎవరన్నా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరన్నా ముస్లిమ్స్ ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఇంకోళ్ళు ఎవరైనా ఉన్నారా? కానీ మీరు కోరుకున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా.